మెదక్ పట్టణం నుండి మరి విజయ పాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోవడానికి మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయమే కాకుండా రామాంపేటలో అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్, అదేవిధంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మన పద్మాదేవేందర్ రెడ్డి గారి కృషితో ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ కూడా ఆపుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేకి ప్రాంతం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెదక్ పట్టణ ప్రజలకు గతంలో ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ప్రచారం చేసి ఇక్కడికి 18 కార్యాలయాలు తరలిపోయినాయని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసి ఉన్న కార్యాలయాలను పోయినాయని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కార్యాలయాలు ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను. అప్పుడు ఏ కార్యాలయాలు కూడా పోలే. ఎన్నికల ముందు చెప్పిన అన్ని కూడా అబద్దాలు. మేము 10 సందర్భాల్లో చెప్పినాం. ఆ 18 కార్యాలయాల లిస్ట్ ఏదో ఇవ్వాలి, మరి ఏ కార్యాలయం పోయిందో మనం తప్పకుండా మీతో చర్చకు డిబేట్ తయారని మేము చెప్పడం జరిగింది. అవేమి చెప్పలే. ఎన్నికలు అయిపోయినాయి. మీకు పరిపాలన చేత రాష్ట్ర ప్రభుత్వము సీఎం గారి ముందు పడితే ఇక్కడ దాకా ఉన్నాయని ఉడగొట్టుడు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితి, రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. మరి ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మీరు మరి వీళ్ళ ఎందుకు ఆపలేకపోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తాం, ఆందోళన చేపడతాం. మెదక్ పట్టణంలో ఉన్నటువంటి డీడీ కార్యాలయం ఇక్కడే ఉండాలి. మెదక్ పట్టణం అంతా కూడా మెదక్ జిల్లా కేంద్ర సుభావనుడి ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు పెట్టని కోటలా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో గతంలో సిద్దిపేటలో కానీ సంగారెడ్డిలో కానీ పాల ఉత్పత్తి లేదు. ఇప్పటికి కూడా సంగారెడ్డి కంటే మరి మెదక్ పట్టణ పరిశ్రమ ప్రాంతాల లోపలనే పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో ఉన్నది. పాడి పరిశ్రమ అభివృద్ధి దశలో లేని సంగారెడ్డిలో ఈ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తీసుకుపోయి మెదక్ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే మరి ఈ చెప్పుడు మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేసి ఈ ప్రజలకు మేలు కోరే పనులు చేయాలని చెప్పేసి మేము ఇదవరుతా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన అట్లనే ఉన్నది. ఇక్కడికి వస్తే కార్యాలయాలు పోతా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో అక్షరస్తున్న పరిస్థితి ఉన్నది. నిరుద్యోగుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. రైతులకు చెప్పులు హైదరాబాద్ నుంచి మొదలెట్టి ఢిల్లీ దాకా మంత్రులు తిరుగుతూనే ఉన్నారు. హెలికాప్టర్లల్లా ఫ్లైట్లల్లా పోతూనే ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలేసారు. ఇవాళ చూసినట్లయితే ఏదో పత్రికలు చూసినాం, ఢిల్లీ పురవీధులలో వీళ్ళంతా పైరవీల కోసం తిరుగుతూ ఉన్నారు తప్ప ఇక్కడ రైతులు మాత్రం క్యూలలో చెప్పులు పెట్టుకునే పరిస్థితి ఉన్నది, ఎరువులు దొరకక. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మరి రాష్ట్రాన్ని రక్షించాలంటే కేసీఆర్ గారే మరి రావాలి అని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. తప్పకుండా రోజులు త్వరలోనే ఉంటాయి. మేము ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా వెంటనే ఈ తరలిపోయిన డీడీ కార్యాలయం తిరిగి రప్పించాలి. ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతాం. అంతేకాకుండా రామాయంపేట నుంచి తరలిపోయినటువంటి ఏడీ అగ్రికల్చర్ ఆఫీస్ కూడా రావాలి. మరి అప్పుడు రామాయంపేటలో ఏర్పాటు చేసినటువంటి డివిజన్ కనీసం ఆ డివిజన్ నిలుపుకోలేని స్థాయిలో ఇక్కడ పాలకులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ సమయంలోనైనా నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ పట్ల ప్రేమ, అభిమానం, తెలంగాణ ప్రజల మంచి చెడు చూసి ఆలోచన, తెలంగాణ ప్రజల కోసం పరితపించే వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మరి తప్పకుండా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు జరగాలన్న తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దశకు పోవాలంటే కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు వచ్చేంత వరకు కూడా ఈ సమస్యలు ఇట్లనే ఉంటాయని చెప్పేసి జనం మరి కేసీఆర్ కోసం ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ కార్యాలయాలు జింకలు మాట్లాడారు, ఒక్క జింకలను మరి వెనక్కి తెచ్చిర్రా? కార్యాలయం అని అని చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసంతో ఎన్నో అబద్ధ ప్రచారాలు చేశారు. అవి మానుకోవాలి. మీ యొక్క పరిపాలన, మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఆఫీసులన్నీ ఆపాలి, రెవెన్యూ డివిజన్ కూడా కాపాడాలని చెప్పే సందర్భంగా ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తా ఉన్నాం.